ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్యదానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము ఆయన మందిరంలో నుండి దేవుని మీకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్యదానం లూకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనం. నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు ఓడలోకి వెళ్ళిన దినం మొదలుకొని వరకు జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇయ్యబడుచు ఉండరు. అంతలో జలప్రళయము వచ్చి వారందరిని నాశనం చేసెను అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఆదికాండము 6వ అధ్యాయము నోవాహుతో చెప్పిన మాట ప్రకారము ఒక ఓడను సిద్ధపరచుకో, భూలోకమంతటి మీదకి నాశనం రాబోతుంది, నేను జీవము కలిగి చలించు ప్రతి దానిని నాశనం చేయటం జలప్రలయం భూలోకం మీదకి రప్పిస్తూ ఉన్నానని చెప్పి 120 సంవత్సరములు ఆ ఓడను సిద్ధపరిచి ఉండగా సువార్త కూడా ప్రకటింపబడింది. ఇదిగో జలప్రలయం వస్తుంది, అందరూ మారు మనసు పొందండి, ఈ ఓడలోకి ప్రవేశించండి, దేవుని వైపు తిరగండి అని అక్రమ క్రియలు విసర్జించి దేవుని వైపు తిరగండి అని కూడా సువార్త ప్రకటింపబడినట్లు మనము ఎరిగి ఉన్నాము. అలాగనే ఇప్పుడు కూడా అనేక మంది దైవజనుల ద్వారా, సేవకుల ద్వారా, సంఘ స్థాపనల ద్వారా, జీవ కూడికల ద్వారా సువార్త ప్రకటింపబడుతూ ఉంది. ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన ప్రకటనగాను, యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన సువార్తగాను, మరి అది ఆయన రాకడను గూర్చిన వర్తమాన వాక్యముగాను ఈ కాలంలో ప్రకటింపబడుచున్నను. జనులు తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. నోవాహు దినములలో, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు 17వ అధ్యాయము 30వ వచనములో ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. జలప్రలయం అకస్మాత్తుగా వచ్చుద్ది. ఆ తర్వాత లోతు యొక్క జీవితాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగూ నోవాహు ఓడలోకి వెళ్ళి దినం వరకు ఎంత చెప్పినా వెనక మరి నోవాహు దినంలో జరిగినట్లు ఇప్పుడు కూడా జరగబోతూ ఉంది. అందుకే యెహోవా దేవుడు ముందుగానే యెషయా గ్రంథంలో ప్రవచించాడు. ఆ యెషయా గ్రంథం 54వ అధ్యాయములో ఇలాగ దేవుని వాక్యంలో 9వ వచనంలో, నోవహు కాలంలో జలప్రలయం గురించి చేసినట్లు నేను చేయదు, జలములు భూమి మీదకి రాక పొర్లి రావని నోవాహు కాలం నేను ఒట్టుపట్టుకొని ఉన్నాను. కాబట్టి యెహోవా దేవుడు జలప్రలయం రాదని, అప్పుడు జలప్రలయం ద్వారా నోవాహు కాలంలో అనే నోవాహును సిద్ధపరిచి నోవాహు యెహోవా చెప్పినట్లు చేసినప్పటికీ ఆ జలప్రలయము నుండి తప్పింపటానికి సమస్త శరీరుల మూలము భూమి బలాత్కారంతో నిండి ఉంటుంది బట్టి 6వ అధ్యాయం 13వ వచనం ఆదికాండంలో, నీవును నీ ఇంటి వారును 7వ అధ్యాయంలో, ఈ తరం వారిలో నీవే నా సన్నిధిలో నీతిమంతుడు అయి ఉండట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలోనికి ప్రవేశించుడి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి భూలోకం దేవుని సన్నిధిని చెడిపోయి ఉన్న సమయంలో జలప్రలయం రప్పించాడు. కానీ ఇక మీద నేను జలప్రలయం రప్పించాలని ఆదికాండము 9వ అధ్యాయం 11వ వచనంలో, నేను మీతో నా నిబంధన స్థిరపరిచి ఉన్నాను, సమస్త శరీరులు ప్రవాహం వల్ల ఇక లయపరచబడరు, భూమిని నాశనం చేయటం జల ప్రవాహం కలగదని పలికాడు. నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడే తలుపులు తెరిచాడు, దేవుడే ఓడను సిద్ధపరచమని చెప్పాడు, దేవుడే తలుపులు మూసివేశాడు. కేవలం ఆ చిన్న కిటికీని తెరిచే యోగ్యత మాత్రం నోవాహుకి ఇచ్చాడు దేవుడు. అది కూడా
జలములు ఆరిపోయినవో లేదో, తన నివాసం యోగ్యముగా భూమి మరలా ఉన్నదో లేదో తెలుసుకోవటానికి ఆ కిటికీని పంపి మొదట కాకిని తర్వాత పావురాన్ని పంపినట్టు కూడా మనం చూస్తాం. కానీ దేవుడని యెహోవా అంటాడు నోవహు కాలంలో జలప్రయాణం గురించి, ఎందుకనగా నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించానంటే నీ గొప్ప ఆపద కలుగు. కాబట్టి నేను కోపోద్రేకం కలిగి నిమిషం మాత్రం నీకు ఊపినది, కానీ నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుతారని విమోచనకుడు యెహోవా సెలవిస్తున్నాడని 54వ అధ్యాయంలో యెషయా గ్రంథం 8వ వచనంలో రాయబడి. కాబట్టి పర్వతంలో తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లి నా కృప నేను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. నోవాహు జలప్రలయం సమయంలో జనులు తినుచు త్రాగుచూ ఉన్నారని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. నోవాహు జలప్రలయం గురించి మనం తెలుసుకున్నాం, కానీ ఆ సమయంలో ఆయన ఉన్నవాడు అనవాడు, ఇప్పుడు కూడా ఉండునని వాడు రాబో కాలం, తినుచు త్రాగుచు పెళ్లికి ఇచ్చు పెళ్లి చేసుకోవచ్చు, ఇవన్నీ అవసరమే. కానీ దేవుని ఉగ్రత మన మీదకి రాబోతూ ఉన్నదని ప్రకటించినప్పుడు యోనా భక్తుడు 3వ అధ్యాయం యోనా గ్రంథంలో ప్రకటించినప్పుడు వారందరూ దేవుని యందు విశ్వాసం ఉంచి గోనెపట్టు కట్టుకొని బూడిద చల్లుకొని ఉపవాసం ఉండి, ఒకవేళ దేవుడు మనకు చేయనుద్దేశించిన కీడును గురించి సంతాపపడతారేమో అని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తమ ప్రాణములు, తమ దేశమును, తమ బిడ్డలను, తమ కుటుంబములను కాపాడుకున్నారు. దేవుడు పశ్చాత్తాపడి సంతాపపడి ఆ చేయనుద్దేశించిన కీడును గురించి ఆయన సంతాపడి వారి నిర్మూలము కాకుండానట్లుగా ఆయన తన ఉగ్రతను మాన్పివేసుకున్నాడు ప్రార్థన ద్వారా. ఈరోజు సువార్త ప్రకటింపబడుతున్నా కానీ, ఈరోజు వాక్యం చెప్పబడుతున్నా కానీ, అందుకే మొదటి పేతురు పత్రికలో అపోస్తలుడైన పేతురు గారు 19వ వచనంలో దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచూ ఉండిన సమయంలో పూర్వము నోవాహు దినంలో ఓడ సిద్ధపరచబడుచు ఉండగా, నీ కొరకు రక్షణ సిద్ధపరచబడుచు ఉండగా, అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించాడు. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా బాప్తిస్మం పొందారు. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించున్నది. అదేమనగా శరీర మాలిన్యం తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధానం మూలంగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షి పరలోకములకు వెళ్ళి దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద ఆయన అధికారం పొందినవాడే దేవుడి కుడి పార్శ్వమున నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తాడు. మనం దేవుని యొద్దకు తెచ్చుటకు ఆ నీతిమంతుల కొరకు నీతిమంతుడని యేసుక్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపముల విషయంలో ఒక్కసారి శ్రమ పడ్డాడు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాలు. అంత మాత్రమే కాక నోవాహు ఎలాగూ 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనం, మరియు ఆయన పూర్వకాలమున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు మరి 7గురిని కాపాడెను. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో కూడా ఇలాగ రాయబడి నోవాహును గురించి 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడిన వాడై భయభక్తులు గలవారై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరచుకొనెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడాయను. దేవునితో నడిచేవాడుగా, దేవుని దృష్టికి యథార్థవంతుడుగా, నీతిపరుడుగా ఈ లోకంలో ఉన్నప్పటికీ దేవుని ఆజ్ఞకు, దేవుని మాటకు విధేయుడై తనతో పాటు తన కుటుంబాన్ని రక్షించుకోవటానికి దేవుడిచ్చిన క్రమం చొప్పున, దేవుడిచ్చిన ఆజ్ఞ చొప్పున, దేవుడిచ్చిన కొలతల ప్రకారం ఆ ఓడను సిద్ధపరిచి తనను తన ఇంటి వారు ఆ ఓడలోకి ప్రవేశించినట్లు గల రక్షణలోకి ప్రవేశించి దేవునిచే రక్షింపబడిన వాడై అతడు రాబో కాలమునకు సంభవింపబోవు వాటికి సూచనగా
దేవుడు నోవాహును దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండగా, ఇక దేవుని దీర్ఘశాంతం రక్షణార్థమైనది అని 2 పేతురు 3వ అధ్యాయము 15వ వచనం, ప్రభు యొక్క దీర్ఘశాంతం ఇంకా ఆలస్యం చేయొచ్చు ఉన్నాడు, కరుణించవలని, ఇకనైనా మారు మనసు పొందుతారని ఆయన ఆలస్యం చేయొచ్చు ఉన్నాడు. అందువలన ఆ ఓడలోని సాదృశ్యమైన రక్షణలోకి ప్రవేశించడానికి యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం ద్వారా నీ కొరకు నా కొరకు పైకెత్తబడి, ఆ ఓడ పైకెత్తబడినప్పుడు దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు. 8వ అధ్యాయం ఆదికాండం 150 దినాలు గడిచిన తర్వాత నోవాహును జ్ఞాపకం చేసుకుంటూ బట్టి మళ్ళీ ఆయన వేసిన తలుపులను ఆయనే తీయుట ద్వారా రక్షింపబడిన నోవాహు కుటుంబం బయటికి వచ్చి విడుదల పొంది లోకంలో జీవించడానికి ద్వారము తెరవబడింది. అలాగే సిలువ పరలోక మార్గం, ప్రభుని సిలువే పరలోక మార్గం. ఆ సిలువ ద్వారా నీవు ఆ రక్షణలోకి ప్రవేశించడానికి మరి ఏ నామం వల్ల నీకు రక్షణ కలుగు? ఆయా పైన ఆకాశం అందని, కింద భూమి అందేను, మరి ఆయన నామం వల్లనే మనకు రక్షణ కలుగుతుంది. నోవాహు సిద్ధపరచుకున్న రక్షణకు సాదృశ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో కాచిన రక్తము ద్వారా నీకు అనుగ్రహింపబడిన రక్షణ, విమోచన, విడుదల, విశ్వాసం, నిరీక్షణ, ఇవన్నీ నిన్ను నీ కుటుంబం రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు నామందు విశ్వాసం ఉంచము, నీవును ఇంటి వారు రక్షణ పొందుతారు. ఆ ఓడలోనికి మనం ప్రవేశించడానికి మళ్ళీ మనం సిద్ధపరచుకోవాలి. ఎందుకనగా అంతము సమీపముగా ఉన్నది, అన్నిటికీ అంతము సమీపముగా ఉన్నది. కాబట్టి మీరు స్వస్థ బుద్ధి గలవారి మెలకువగా ఉండి ప్రార్థన చేయుడని దేవుని వాక్యంలో రాయబడింది. పేతురు పత్రికలోనే రాయబడి, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, అన్నిటికీ అంతము సమీపమైనది కాబట్టి మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచున్నాడు. ఓడ సిద్ధపరచబడుచూ ఉండగా, రక్షణ సిద్ధపరచబడుతూ ఉండగా, ఆయన రాకడ సమీపముగా ఉండగా మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొని వారై, రోమాపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం, మీరు కాలం నెరిగి నిద్ర మేల్కొని వారై ఉండాలని. మన విశ్వాసమైనప్పటికంటే రక్షణ ఇప్పుడు మరీ సమీపముగా ఉన్నది, విడుదల మరీ సమీపముగా ఉన్నది. అడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధపరచబడిన రక్షణ మీకు కలుగునట్లు 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, విశ్వాసం ద్వారా దేవుని శక్తిచే కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకంలో భద్రపరచబడి. కాబట్టి ఆ దేవుని యొక్క తీర్పు నుండి, ఉగ్రత నుండి నిన్ను నీవు రక్షించుకోవటానికి ఓడ సిద్ధపరచబడుతూ ఉంది. ఆత్మలు సిద్ధపరచుకోవాలి. శిలువయాగం ద్వారా ఆయన మన కొరకు స్థలం సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ స్థలంలో ప్రవేశించడానికి, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి, జలప్రలయం వలన అనేకులు నశించినట్లుగా నీవు కూడా అకస్మాత్తుగా, హఠాత్తుగా సువార్త ప్రకటించబడుతుండగానే వారు అపహసించారు, గేలి చేశారు, హేళన చేశారు. ఆయన శిలువ మరణం పొందుతుండగానే అపహసించారు, దూషించారు. ఆయన మాటను నమ్మలేదు. ఆయన దర్శించిన ఆ కాలంలో ప్రభువుని నమ్ముకొనక విధేయులుగా ఉన్నవారు నిన్ను నన్ను రక్షించడానికి, పాపులను రక్షించిన క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారము నీవు నమ్మినప్పుడు ఆ ఓడలోని ప్రవేశించి ఆ జలప్రలయంకు సాదృశ్యమైన ఆయన రాకడలోని తీర్పు నుండి నువ్వు తప్పింపబడటానికి, నీవు సిద్ధపరచుకోవటానికి దేవుడు దినమెల్ల తన చేతులు చాపి నేను ఆహ్వానిస్తాను. ప్రభానికి స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, నోవాహు దినంలో జలప్రలయం తప్పింపబడిన వారు 7గురిని మాత్రం రక్షించుకున్నారు, 8 మంది. అలాగే ప్రభా, మేము కూడా రక్షింపబడినట్లు మీ ఆత్మ సహాయం దయచి. పిలువబడి వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే ప్రభా, చేర్చుకొనబడి మరికొందరే తండ్రి. అలాగే మేము ఉండక మేమందరం రక్షింపబడినట్లు, ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే ప్రార్థనా సమయం, రక్షణ దినం, మీ నామం వల్ల రక్షణ పొందటానికి సమయమును వెచ్చింపక తండ్రి, ఈ లోకంలో తినుచు, త్రాగుచు, తిరుగుచు, పెళ్లికి ఇవ్వడుచు, పెళ్లి చేసుకొనుచు, ఈ లోక సంబంధమైన స్నేహం దేవునితో వైర్యమని ఎరిగి కూడా మీ సన్నిధికి రాలేకపోతున్నారు. దర్శించండి, నడిపించండి, రక్షించండి. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ
మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయించున్నాము తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని చాదన అన్యోన్య సహవాసము, దేవుని రక్షణ మీ కొరకు సిద్ధపరచబడి ఉండగా ఆ ఓడకు సాదృశ్యమైన రక్షణలోకి ప్రవేశించి మిమ్మల్ని మీరు రక్షించుకొని దేవుని దీవెనలు మెండుగా పొందుకున్నట్లు ఆయన ఆత్మ నడిపించి సహాయం దయచేయను గాక. ఆమె దేవుడు దీవించును గాక. ఆమె.